దొండకాయ్ బెండకాయ్ బాలయ్య బాబు నా గుండెకాయ్ ఎన్నిసార్లు ఈ డైలాగ్ వాడామో, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ. మరి అలాంటిది ఈ రోజు దొండకాయ కర్రీ, దొండకాయ పచ్చడి ఒకేసారి ఒకే రోజు ఎలా చేయాలో చూద్దామా. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లోనే అనుకున్నట్టు అందరము వేసుకున్నట్టే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, కొంచెం కారంగా తింటాం అనుకుంటే ఒక 2 ఎక్కువ వేసుకోవచ్చు, కారం తక్కువ కావాలి అంటే ఒక 2 తక్కువ వేసుకోవాలి అంతే. అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అయ్యో అన్నట్టు మర్చిపోయాను కదా, కరివేపాకు ఉల్లాకు కూడా వేసుకోవాలి. ఉల్లాకు ప్రతి వెజ్ కర్రీలో వేసుకున్నా కూడా చాలా బాగుంటది. అవి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయని యాడ్ చేసుకోవాలి. దొండకాయలు రౌండ్ షేప్ లో కట్ చేసుకోవచ్చు, లేదా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్నగా ఉల్లిగడ్డ ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా కట్ చేసి వండడం చాలా ఇష్టము. కొంతమంది రౌండ్ గా కట్ చేసుకొని వండడం ఇష్టపడతారు. అట్లాగే దొండకాయ 65 కూడా చాలా బాగుంటది. ఇంకా దీన్ని మనం ఒక 15 మినిట్స్ మూత పెడుతూ తీస్తూ కలబెడుతూ ఉండాలి. అట్లయితే ఫ్రై మంచిగా అయింది అనమాట. ఇదేంది దొండకాయ ఫ్రై పచ్చడి అన్నావు, మళ్ళీ పచ్చడి ఎప్పుడు చేస్తావక్క అనుకుంటున్నారా? ఒక్కటే గ్యాస్, ఈ పక్క దొండకాయ ఫ్రై అయ్యిద్ది, నెక్స్ట్ ఇంకో పక్క దొండకాయ పచ్చడి కూడా అయిపోయింది. చూసారా, మీతో మాటలు చెప్తూనే ఉన్న దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు ఉప్పు అనుకుంటున్నారా? కాదు, కొత్తిమీర. ఎందుకంటే అంత కర్రీ వండిన తర్వాత కొత్తిమీర వేయకపోతే ఆ లుక్కే రాదు. లుక్ కాదనుకోండి, హెల్త్ కి కూడా చాలా మంచిది. కాడలతో నేస్తున్నవి ఎందక్క అనుకుంటున్నారేమో, మేము కాడలు కూడా తింటాము. ఓన్లీ ఆకులే తెంపి వేస్తే దాంట్లో ఏముంటుంది చెప్పండి. అందుకే సగం వరకు కట్ చేసి వాటిని చిన్న చిన్నగా కట్ చేసి వేయడం నాకు చాలా అలవాటు. ఇట్లా ట్రై చేసి చూడండి, బాగుంటుంది కూడా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందా. ఇష్టంగా తినేవాళ్ళు కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా ఇంట్లో అది అవైలబుల్గా లేదని చెప్పేసి నేను వేయలేదు. ఇంకా ఈ కర్రీ పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకా గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం పల్లీలు వేసుకోవాలి. ఏ పచ్చళ్ళు వేసినా కూడా పల్లీలు వేయడం అలవాటు అయిపోయింది. పట్నంలో పల్లీల ధరనేమో మొత్తం ఆకాశాన్నే అంటుతుంది. ఇంకా అలవాటు మానుకుంటామా చెప్పండి, అది కుదరదు కదా. అందుకే పల్లీలు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలి. పిల్లలు ఉన్నారు కదా, కొంచెం స్పైసీగా తినరు, అందుకని చెప్పేసి నేను కొన్ని మిరపకాయలు వేయించుతున్నాను అనమాట. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి తొడుమలు తీయకుండానే వేసుకోండి, పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత అదే ఆయిల్లో దొండకాయలు ఒక సైడు, టమాటాలు ఒక సైడు వేసుకొని ఒక 5 మినిట్స్ మిక్సీ వేయకూడదు. మళ్ళీ వేసిన తర్వాత అలాగే ఉంచేసి 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చామనుకోండి, మంచిగా ఫ్రై అయిపోతాయి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఎంత తింటే మన కళ్ళకి అట్లాగే హెయిర్ కి అంత మంచిది. ఇప్పుడు అందరము మనం హెల్త్ గురించి ఎంత టేక్ కేర్ తీసుకుంటున్నాము చూసారా. 5 మినిట్స్ లోనే ఎలా కుక్ అయిపోయిందో మొత్తము. అవును, మీలో ఎంతమంది చిన్నప్పుడు దొండకాయను ఓన్లీ కర్రీ కాకుండా పచ్చి దొండకాయలు తిన్నారో కామెంట్ చేయండి. మా బావి పక్కన దొండకాయ చెట్టు ఉండే అనమాట. సో ఎప్పుడు బావిలో నీళ్లు చేదుతున్నా కొద్దీ దొండకాయలు కనపడితే నేనైతే పచ్చివే తినేటివి, అంత ఇష్టము. కాకపోతే ఇప్పుడు తినమంటే అస్సలు తినబుద్ధి కాదు. అవేమో డైరెక్ట్ చెట్టు నుంచే కట్ చేసుకొని తినేది. ఇప్పుడేమో మనం కొనుకొచ్చుకొని తింటున్నాం కదా, అవేమి మందులేసి పండిస్తున్నారో ఎవరికి తెలియదు. 1-2 సార్లు ఉప్పేసి కడిగి కట్ చేసుకున్న తర్వాతనే వండుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత దొండకాయ టమాటా వేగిపోతాయి కదా, సో దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట. దొండకాయలు, బెండకాయ, బీరకాయ, టమాటా, క్యారెట్ ఇలాంటి పచ్చళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా క్యారెట్ పచ్చడి దోశలకి బాగా తింటారు తెలుసా. అట్లాగే ఈ దొండకాయ పచ్చడి కూడా బాగుంటుంది దోశలకి. ఇంకా దొండకాయ పచ్చడి అయిపోయింది. లాస్ట్ ఇంకా పోపు మిగిలిపోయింది. పోపులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అయిపోయింది. సో మంచిగా ఇట్లా పోపు వేసుకొని అలా పచ్చడి మీద యాడ్ చేయడంతోనే ఎంత లుక్ ఉంటుందో కదా, ఎప్పుడెప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినాలా అనిపిస్తుంది. దొండకాయలని నిల్వ పచ్చడి కూడా వేస్తారు. అంటే లైక్ మనం మామిడికాయ పచ్చడి వేసుకున్నట్టు దొండకాయ పచ్చడి కూడా నిల్వ ఉండేలాగా అలా కూడా పచ్చడి పెడతారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నం అయితే పెట్టేశాను మీకోసము. కొంచెం తినిపించాలి కదా ఎలా ఉందో టేస్ట్. మరి మీకు తినిపించే ముందు మీరు కూడా వీడియోకి లైక్ చేయాలి కదా. వీడియోకి లైక్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో అలా దొండకాయ కర్రీ కొంచెం పచ్చడి కొంచెము అలా ఎండుమిర్చి పైన పెట్టుకొని తిన్నాం అంటే స్వర్గం అనుకోండి. ఏంటి బాగుందా? అయితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.